17వ అధ్యాయం. సిద్ధముని ఇంకా ఇలా చెప్పాడు. నాయనా, మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురుకథ వినడంలో నీకు, అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుడు భక్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షము అంటూ ఆయన చరిత్ర కొనసాగించాడు. శ్రీగురుడు కృష్ణాతీరంలో బిల్లవటి వద్దనున్న మేడిచెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాస్యం చేశారు. అది వినగానే నామధారకుడు నమస్కరించి, స్వామీ, భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు? అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకొనడమెందుకు అని అడిగాడు. సిద్ధయోగి, నాయనా, భగవంతుడైన శివుడు, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా? మహాత్ములు తీర్థయాత్ర చేయడము, తపస్సు చేయడముగాని, భిక్షమెత్తడం గాని భక్తులను ఉద్ధరించడానికి, సాధకులకు సన్మార్గం తెలియచేయడానికి మాత్రమే చేస్తారు. అలానే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు. భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగున పడిన ఉత్తమ తీర్థాలనెన్నిటినో తిరిగి ప్రకటం చేయడానికే తీర్థయాత్రలు చేశారు. కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు, స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు. కాని సూర్యుని తేజస్సు, కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలానే శ్రీగురుని మహిమ కూడా ఈ విధంగా వెల్లడైంది. కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు. మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. ఆ బాబు చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ అబ్బలేదు. మేనమామలు గ్రామస్తులతో కలిసి అతనికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేశారు. కాని మతిమరుపు వల్ల అతడు గాయత్రీ మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు. ఉపనయనం చేసిన సంవత్సరానికే మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకెళ్లేవాడు. ఊళ్ళోని జనం అతడిని, ఓయి మందమతి, తండ్రి పేరును చెడగొట్టావు, నీవు విద్యలేని పశువు అని అవహేళన చేసేవారు. అతడందుకు బాధపడి, అయ్యా, మీరు చెప్పినది నిజమే, నేనేం చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానం చెయ్యలేదు కాబోలు నాకీ దుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు. అతడికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు, నీకిక జన్మలో విద్య రాదు అని విసుక్కునేవాళ్లు. ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీదేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా 3 రోజులు గడిచినా ఆ తల్లి దర్శనమీయకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుకను కోసి దేవి పాదాల వద్ద పెట్టి, అమ్మా, నీవు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు. నాటి రాత్రి దేవి అతడి కలలో కనిపించి, నాయనా, నాపైన అలుగవద్దు. కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము, అపార శక్తిమంతుడు, నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయల్దేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి నుంచి ఆశీర్వదించారు. అతనికి వెంటనే నాలుక రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి. కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమగలదయింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.